నమస్తే, నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మొత్తం బాగా రసవత్తరంగా మారిపోయి బాగా వేడిగా కనపడుతున్నాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం ఒక ట్వీట్ అయితే ఈరోజు మహాసేన రాజేష్ గారు అయితే చేశారు. అసలు ఆ ట్వీట్ ఏంటి, అసలు ఎందుకు అలా చేశారో చూద్దాం ఒకసారి. సో ముందైతే ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ అయితే చూద్దాము. ఆయన కమ్యూనిటీలో పోస్ట్ చేశారు ఈరోజు. ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అంట. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటరు. లాస్ట్ టైం ఇదే జగన్ గారితో విభేదించి ఈయన ప్రత్యర్థి పార్టీలోకి వచ్చారు. సో నెక్స్ట్ ఎందుకు చూద్దాం. వీరిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా బెటర్. మళ్ళీ చంద్రబాబు గారు బెటర్ అంటున్నారు. జగన్ బెటర్ అంటే చంద్రబాబు బెటర్ అంటే పవన్ కళ్యాణ్ అనేది బెటర్ కాదంట. సో కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేశారు. ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు. ఏంటంటే కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారి ఎవరైనా సరే వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారంట. ఓకే. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్థాలు ప్రజలకి తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారి వల్ల అంట అనర్థాలు జరిగాయంట. ఇప్పటిదాకా నువ్వు అదే జనసేన అదే టీడీపీ కూటమిలో ఉన్నావు కదా, అప్పుడే మీకు అనర్థాలు కనపడలేదని ప్రజలు అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వలన జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేస్తాము. ఇప్పటికీ చాలా కోల్పోయాము, చాలా సహించాము. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాము. మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాటం మాకు ఇష్టం. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం. పైన ఉన్న నాయకులు నిలకడగా లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము. జై భీమ్. పైన ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే నిలకడగా లేరంట. అంటే పైన ఉన్న నాయకులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నుంచి అయితే మోడీ గారు, చంద్రబాబు గారు. వీళ్ళ ముగ్గురే నిలకడగా లేనప్పుడు కింద స్థాయి నాయకులు మేము ఎందుకు నిలకడగా ఉంటామని మన రాజేష్ గారు అయితే అన్నారు. సో ఇప్పుడు అయితే మన రాజేష్ గారికి ఫోన్ చేద్దాం. అంటే అడుగుదాం మనం ఇప్పుడు ఎందుకు ఆయన మద్దతుని జనసేన తరపు నుంచి అయితే ఉపసంహరించుకున్నారు. ఆయనకి ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేద్దాం. ఎవరికి? రాజేష్ మహాసేన గారు అయితే ఫోన్ చేద్దాం. చూడండి, ఫోన్ చేస్తున్నాము. ఫోన్ లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ చేస్తారు, చూద్దాం మనం కూడా. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है, कृपया। మహాసేన గారికి అయితే మనం ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారంటారు? ఏమన్నా దాడి చేస్తారా ఆయన మీద? ఏమన్నా దాడి చేస్తారా అన్న జన సైనికులు? ఎటువంటి దాడి చేయరు. సరే, మీరు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వట్లేదు అంటున్నారు, టీడీపీకి మద్దతు ఇస్తామన్నారు. మద్దతు కూడా ఇస్తామన్నప్పుడు క్లారిటీ ఇవ్వట్లేదు. దానికి కూడా మీకన్నా చంద్రబాబు గారు బెటర్ అంట. మేము బయట ప్రజలు ఏమంటున్నారంటే ఈ ఎలక్షన్ టైంలో సడన్ గా రాజేష్ మహాసేన బయటకు వచ్చాడు, వైసీపీ నుంచి ఏమన్నా ప్యాకేజ్ అందిందేమో అని బయట ప్రజలు కూడా అంటున్నారు. దానికి మీరే సమాధానం చెప్తారు. ఎన్ని కోట్లు ముట్టినాయి అంట మీకు, దానికి మీరే సమాధానం చెప్తారని బయట ప్రజలు అయితే అడుగుతున్నారు. అదేవిధంగా మొన్న తణుకులో మీరే అన్నారు, తణుకులో ఏదో అరిమిలి రాధాకృష్ణ గారు మీటింగ్ పెట్టినప్పుడు జనాలంటే మీ మీదకి తండోపతండాలకు వచ్చి వేలు లక్షల సంఖ్యలో వచ్చి మీకు ఫోటోలు తీసుకున్నారంట, మిమ్మల్ని అన్న అని గొప్పగా పొగుడుతున్నారని మీరే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు లెక్క చేయరంట. మీరు సొంత పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన గెలవలేరని మీరే చెప్తున్నారు. అంటే మీకన్నా పవన్ కళ్యాణ్ గారు తక్కువ అని చెప్తున్నారా మీరు? ఎట్లాగా మీ మీద ఉన్న మీకున్న అభిమానం పవన్ కళ్యాణ్ గారికి లేదంటారా? సరే, అభిమానం పక్కన పెట్టండి, ఓటుకి అభిమానం చాలా డిఫరెన్స్ కాదనట్లేదు. పిఠాపురంలో వర్మ దగ్గర తలంచుకుంటేనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారి భీమవరంలో కేవలం 8,000 ఓట్లతో ఓడిపోయాడు. గాజువాకలో 11,000 ఓట్లతో ఓడిపోయాడు. కాదనట్లేదు. మళ్ళీ అదే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఇస్తే గెలుస్తారా గెలవరా? మీ మాటల్లో గెలుస్తారా గెలవరా? ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని అందరికి తెలిసిన విషయమే. అక్కడ ఉన్న ప్రజలు కూడా మనకి టాక్ ఆఫ్ ది టౌన్గా చెప్తున్నారు. అందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈసారి నామినేషన్ వేసి వెళ్తే చాలు ఖచ్చితంగా గెలిచేస్తామని చెప్తున్నారు. ఏమంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి జబర్దస్త్ ఆర్టిస్టులు, చిన్న సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళందరినీ తెచ్చి ప్రచారం చేపిస్తున్నారు అంటున్నారు. ఏమో మరి ఆ పార్టీకి ఫండింగ్ లేదు. పెద్దగా డీజేలు సెటప్ చేసి బయట నుంచి పెద్ద వాళ్ళని పిలిపించుకునేంత పార్టీకి ఫండింగ్ లేదు. మీరే అంటున్నారు కదా మీ పార్టీలో ఫండింగ్ లేదు, మీ పార్టీని ఓడిస్తామని మీరు అంత బహిర్గతంగా వచ్చి ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నారంటే ఆ పార్టీకి అంత లేనట్టే కదా. మీరు ఆ పార్టీని చూసి భయపడుతున్నారు కదా, ఎందుకంత భయపడటం? ఇంకో మాట, రాజేష్ మహాసేన గారు అంట
దాదాపు 1,50,00,000 ఓటర్లు అయితే మీ వల్ల మారిపోతాయండి వేరే పార్టీకి. 1,50,00,000 ఓట్లు ఒక మీ మాట చెప్తే మారిపోతాయంటే ఇంకా రాజ్యాంగం ఎందుకు, ఓటింగ్ ఎందుకు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబట్టం ఎందుకు? సరే, మీకున్న బలం మీకుంది. రాజేష్ మహాసాని గారు మీరు గొప్ప క్యాండిడేటే. గొప్ప క్యాండిడేట్ అయినప్పుడు పి గన్నవరంలో మిమ్మల్ని ఎందుకు ఎదిరించారు? అక్కడ జన సైనికులు ఎదిరించారని మీరు చెప్తున్నారు. ఏమో అక్కడ జన సైనికులు ఎదిరించారా? టీడీపీ వాళ్ళు ఎవరు లేరా? అక్కడ మిమ్మల్ని చాలా మంది కేవలం అక్కడ మీ సీటు వచ్చిన మరుక్షణం వెంటనే ఆ ఏరియాలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ, వైశ్యాస్ కానీ కొంతమంది మీ ఎస్సీ క్యాండిడేట్ మీ ఎస్సీ కమ్యూనిటీలు చాలా మంది మీ మీద వ్యతిరేకం చూపించారు. అక్కడ ఎందుకు వ్యతిరేకం చూపించారు? ఆయనకి నిలకడం లేదు, ఒక పరిపక్వత లేని రాజకీయవేత్త. అసలు రాజకీయవేత్త పక్కన పెడితే అతను ఒక చిన్న యూట్యూబర్ అంట. మీరు జస్ట్ మీడియాలో ఇట్లా మాలాగా మాట్లాడితే మీరు రాజకీయ నాయకుడు అయిపోతారా అని అక్కడ పి గన్నవరంలో ఉన్న ప్రజలైతే ఈ రోజుకి కూడా ఇట్లా మాట్లాడితే జరుగుతుంది. సో మీరు అక్కడ మీరు ఇందాక మీడియాలో ఏమన్నారంటే మాకు ఎటువంటి సీట్ అవసరం లేదు, మేము వచ్చింది కేవలం టీడీపీ పార్టీన, జనసేన పార్టీకి కూటమికి మద్దతు పలుకుదాం వచ్చామని చెప్పారు మీరు. సరే, నువ్వు మద్దతు పలికేవాడికి మద్దతు లాగానే పలకాల. అప్పుడు సరే, టీడీపీ మీకు దగ్గరుండి సీట్ ఇప్పించింది, ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది, ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? అక్కడ ఉన్న ప్రజల వ్యతిరేకత ప్రతి ఒక్క పార్టీకి వచ్చింది, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వ్యతిరేకత ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. దాన్ని సమర్థవంతంగా ఒక రాజకీయ అనుభవశాలి పక్కన పెట్టుకొని అక్కడున్న ఎవరైతే మన మీద ఇట్లా దాడులు పాటుపడుతున్నారో, లేకపోతే ఎవరైతే మనకి కొంచెం నెగిటివ్ ఉన్నారో వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకొని సెట్ చేసుకోవాలా. అది ఒక రాజకీయ నాయకుడు ఉన్న సత్తా. అది మీ దగ్గర లేకుండా జనసేన వాళ్ళు ఎదురు తిరిగారు, టీడీపీ వాళ్ళు ఎదురు తిరిగారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి వల్లే నాకు ఆ సీటు పోయింది, పవన్ కళ్యాణ్ గారు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఆయన మద్దతు ఇవ్వట్లేదు అంటున్నారు. మీ మీద రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు ఎవరు మీకు మద్దతు ఇచ్చింది? మీ మీద రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు మీరే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేశారు, గొప్పగా నాతో మాట్లాడారని అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీ మీద రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఫోన్ చేసి పరామర్శించారా లేదా? మీకు ఇంకా ఏమన్నా రాబోయే రోజుల్లో మీ మీద ఏమన్నా ఇంతకు మించి ఏమన్నా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకోసం నిలబడదా అన్నడా లేదా? అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా ఏదో మీ జిల్లాలో నేను మీటింగ్ జరిగిందని నన్ను పిలవలేదు అంటున్నారు. ఏమో లక్షలాది మంది ఎలక్షన్ టైంలో ఎన్నేం చూసుకోవాలి, ఆయన ఎన్నైనా చూసుకోవాలి. మీరే డైరెక్ట్గా వచ్చి రావచ్చు కదా, ఇట్లా నేను టీడీపీ అధికార ప్రతినిధిని, నేను చూసుకుంటాను ఇవన్నీ అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పకపోయినా సరే మీ పార్టీ ఎవరైతే ఉన్నారో లోకేష్ గారికి అతని ద్వారా అయినా సరే మీ పార్టీకి వెళ్ళి చెప్పొచ్చు కదా, నేను వెళ్తానన్న మీటింగ్ మా జిల్లాలో జరుగుతుంది, మా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి, మా పత్తిపాడులో జరుగుతుందన్న, నేను వెళ్ళి నిలబడాల్సింది అనంటే అప్పుడు నువ్వు టీడీపీ అధికార ప్రతినిధి నువ్వు. సో టీడీపీ తరపున నువ్వు వెళ్ళాలి, అక్కడికి కూటమికి మద్దతు పలకాల. అలాంటప్పుడు మద్దతు పలకకుండా జనసేనకి సపోర్ట్ చేయను, నా వల్ల 1.5 ఓట్లు షిఫ్ట్ చేస్తాను అంటున్నారే. సొంత పెళ్ళ మనం చెప్పిన మన సొంత పెళ్ళమే మనం చెప్పిన పార్టీకి ఓటేయమంటే నేను ఓటేయట్లా. ఈ రోజుల్లో మీరు చెప్పారని 1.5 ఓట్లు షిఫ్ట్ అవుతాయా? మనకు తెలియకలే. అంటే బయట ప్రజలు ఏమంటున్నారంటే కనకపు సింహాసనం మీద సునకాన్ని తెచ్చి కూర్చోబెట్టినా సరే బుద్ధి మారదని బయట ప్రజలు అంటున్నారు. నేను కాదు సార్ అనేది, బయట ప్రజలు అంటున్నారు. సో ఇప్పటికైనా సరే జనసేనకనే కాదు, ఎలక్షన్ టైంలో ఇట్లా మాట్లాడడం సరికాదు, పార్టీని మీరు దెబ్బతీయడం సరికాదని బయట ప్రజలైతే చెప్తున్నారు. సో మీ ఆలోచన మరలా మారాలని, అదేవిధంగా మీకు వచ్చే ఇప్పుడు మీరు వీడియో చేశారు కదా, ఇప్పుడు ఆ వీడియోకున్న కింద కామెంట్లు చూడండి. ఒక్క కామెంట్ అయినా రాజేష్ అన్న నీ సపోర్ట్ ఉంటాను, ఒక్క కామెంట్ అయినా, దాదాపు ఇప్పుడు 10,000 కామెంట్లు వచ్చాడు నాకు తెలిసి. 10,000 కామెంట్లలో ఒక 10 కామెంట్లు నీకు మంచిగా వచ్చింది చూపి నాకు. నీకు నిలకడలేదు, పరిపక్వత లేని రాజకీయ నాయకుడి నువ్వు అని కింద ఆ ప్రజలు మొత్తం కామెంట్లు చేస్తున్నారు. ఆ ప్రజల్లో నేను ఒకరిని. టైం పట్టిద్ది. మీరు అన్నారు జనసేన పార్టీలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో వచ్చినారు, రిటైర్డ్ పర్సన్కి ఇచ్చారని. రిటైర్డ్ పర్సన్ అంటే ఏంది? చదువుకున్న వ్యక్తి. ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు జనసేన పార్టీలో. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ చూడండి ఒకసారి. ఐఏఎస్ అంటే ఒక జిల్లాను మొత్తం శాసించిన అధికారికి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో ఎప్పటికైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే కూటమి కానీ మద్దతు పలకాలని బయట ప్రజలైతే చెప్తున్నారు. సో
ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.